చాలా గట్టిగా జరిగింది సార్ యాక్సిడెంట్. హైదరాబాదా? ఫైనల్గా మన బండికి అయితే కనుక టాప్ బాక్స్ అయితే వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జేవి సన్నీ మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే కనుక మన వెహికల్కి అయితే టాప్ బాక్స్ వేయించడానికి అయితే వెళ్తున్నాం. మనం ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయింది. మనం ఇంకా రైడ్లో మాట్లాడదాం. మనతో పాటు ఎవరు వస్తున్నారు అన్నారు మీరే గెస్ చేయండి. ఫస్ట్ ఫ్యూల్ ట్యాంక్ అయితే కనుక కొట్టించేస్తున్నాం. ఇప్పుడు మనం అయితే కనుక లాలాచెరువు పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాం. ఫైనల్ గా అయితే గోప్రో అయితే సెట్ అయిపోయింది. బ్యాటరీ వచ్చేటప్పుడు 50% ఉంది, అయినా కానీ బ్యాటరీలో అని చెప్పేసి 5 seconds గా క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే మనం లాలాచెరువుకి కొంచెం ఫ్రంట్ కి వస్తే కనుక ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఉంది. ఇక్కడైతే కనుక 1300 అయింది ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే. టైం వచ్చేటప్పటికి అయితే 6:57 అయింది. కొంచెం ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత ఒక్క టిఫిన్ బ్రేక్ తీసుకొని హ్యాపీగా కూర్చొని మాట్లాడదాం. ఎందుకే వైజాగ్ ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా. టాప్ బాక్స్ వేయించడానికి అయితే కనుక వైజాగ్ వెళ్తున్నాను. నేను వచ్చేటప్పటికి ఈ బండిని క్లచ్ ప్లేట్లు అవన్నీ వేయించాను కదా, ఇంకా నాకు పనిలో పని మళ్ళీ 2 పనులకి తిరగడం ఎందుకు, ఎలాగో గుడిస అట్టర్ ఫ్లాప్ అయింది కదా, మళ్ళీ వెళ్దాం, తగ్గేదే లేదు అందులో. కానీ నాలో మైనస్ ఏంటంటే నాకు ఏదైనా కనెక్ట్ అయిందంటే అది వస్తువైనా మనుషులైనా కానీ వదులుకోవడం చాలా కష్టం. ఇది కూడా నాకు అలాగే కనెక్ట్ అయిపోయింది. ఏ పుణ్యాన్ని ఇడికి క్రాప్ అని పెట్టానో ఎప్పుడు కనెక్ట్ అయిపోయిందో కూడా తెలియదు నాకు. అదేంటో తెలియట్లేదు. ఈ మధ్య ఎండ సడన్ గా వచ్చేస్తుంది, వర్షం సడన్ గా వచ్చేస్తుంది, అలాగే మంచు కూడా సడన్ గానే వస్తుంది. ఒకసారి ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండట్లేదు. ఏంటో అర్థం కావట్లేదు. మంచు చూడండి, బా భలే ఉందో వ్యూ అయితే కనుక. అలా కప్పేసినట్టు ఉంది మొత్తం అంతా. సన్ బాబాయ్ చూడండి ఎర్రగా భలే కనబడుతున్నారు ఆరెంజ్ కలర్ లో. ఇక్కడ ఒక్క ఫోటో దిగితే నిజంగా అదుర్స్ అంతే. కానీ మనకు తీసే వాళ్ళు ఎవరు లేరే. నేను ఫోటో తీసుకునే లోపల ఈయన ఇంకో 50 kilometers వెళ్ళిపోతారు ప్రవీణ్ గారు. ఎర్రవరంలో టిఫిన్ చేసి అయితే కనుక మనం బయలుదేరిపోయాం. టైం వచ్చేటప్పటికి 8 అయింది. ప్రవీణ్ గారు వెహికల్ చూడండి, బీటింగ్ అయితే కనుక చాలా బాగుంది, మామూలుగా లేదు బీటింగ్ అయితే. మన ముందే అయితే కనుక ఒక రైడర్ వెళ్తున్నాడు, BMW వెహికల్. అది బాగుంది కదా, బ్యాక్ నుంచి వ్యూ కూడా. TS రిజిస్ట్రేషన్. ఎక్కడి నుంచి బ్రో? హైదరాబాదా? రాజమండ్రి టు వైజాగ్ బ్రో. ఇంకొక రైడర్ వస్తున్నారు, వెయిట్ చేస్తున్నాను బ్రో. ఇప్పుడు ఎక్కడికి బ్రో ప్లానింగ్ మళ్ళీ? అంటే నేను వైజాగ్ టాప్ బాక్స్ వేయించుకోవడానికి వెళ్తున్నా. ఓకే బ్రో, బాయ్ బాయ్. హైదరాబాద్ అంట సరదాగా, ఇప్పుడైతే వైజాగ్ వెళ్తున్నారు అలాగా. ఇంకా మా ప్రవీణ్ గారు అయితే ఇంకా రాలేదు. ఇంకా 109 kilometers చూపిస్తుంది. సన్ బాబాయ్ అప్పుడే వేసుకోవడానికి రెడీ అయిపోయాను. నాకు టైం వచ్చేటప్పటికి 8:44 అయింది. అలా స్లోగా వెళ్తున్నాను. అండ్ ఓల్డ్ బుల్లెట్ కదా, సో దానివల్ల అయితే కనుక కొంచెం స్లోగా వెళ్తున్నాం. హాయ్ హాయ్ హాయ్. బస్సులో వెళ్ళే వాళ్ళు హాయ్ చెప్తున్నారు. చాలా గట్టిగా జరిగింది సార్ యాక్సిడెంట్. అదే ఇప్పుడు బా యాక్సిడెంట్ చూడండి ఎంత పెద్దది జరిగిందో. కారు ఢీకొన్నాయి. చాలా గట్టిగా అయింది యాక్సిడెంట్ అయితే. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడే జస్ట్ హైవే మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఆ యాక్సిడెంట్ చూసారా ఎలా ఉందో, మరీ దారుణం. మైలేజ్ చూపిస్తాను చూడండి, 33 వస్తుంది ఈ బండికి. ఇందాక నుంచి 65 నుంచి మ్యాక్సిమం 90, మహా అయితే 95 వెళ్తున్నాను. 33 kmpl చూపిస్తుంది. ఏమో మైలేజ్ అయితే కనుక పెరిగిందా లేదంటే నా రైడింగ్ ఇప్పుడు స్మూత్గా వెళ్ళడం వల్ల నార్మల్ అయిందా అన్నది తెలియట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా 100 అబోనే కదా వెళ్ళేవన్నీ, దానివల్ల అన్నది మైలేజ్ తక్కువ వచ్చేది ఏంటో తెలియదు. కానీ కంటిన్యూస్గా ఒకటే స్పీడ్ రేంజ్ చేస్తుంటే 33 వస్తుంది. 30 నుంచి 33 లోపల కంపల్సరీ వచ్చేస్తుంది మైలేజ్ అయితే కనుక.
ప్రస్తుతానికి అయితే అనకాపల్లి అయితే ఉన్నాం. ఇంకా ఇక్కడ నుండి 33 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనం అలా దూసుకుపోతే వెళ్తున్నాం. ఫ్లైఓవర్ కార్నరింగ్ అయితే కనుక చాలా బాగా వచ్చింది. వీడియో అయితే కనుక భలే ఉంది, బాగుంటుంది. ఇలాగ హైవే మీద మలుపులు ఒకటి ఇటు అదొకటి ఘాటి రోడ్లు ఒకటి. నాకు ఇంకా ఫీల్ భలే ఉంటుంది అనమాట. ఒక రైడర్కి అలాంటి ఎక్స్పీరియన్స్ అన్నది ఎక్కడ రాదు. కార్నరింగ్ చేస్తున్నప్పుడు ఒకటి టర్నింగ్స్ ఇంకా ఒక రేంజ్ అనమాట, ఇంకా మామూలుగా ఉండదు. బీటింగ్ వచ్చేటప్పటికి మొహానికి డబ్బా 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 అని రీసౌండ్ వచ్చేస్తుంది. హెల్మెట్ పెట్టుకున్నా కానీ రీసౌండ్ వచ్చేస్తుంది సౌండ్ అయితే కనుక. అది ఆటో వాళ్ళు అందరూ చూసారు ఎలా వచ్చారో. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం. అసలు ఈ ఊర్లోంచి వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఎవరు ఎలా వస్తారో అన్నారు కూడా మనం చెప్పలేం. ఇంకా చూసారా, ఇంక ఇలా అందరూ ఇంకా ఇటు సైడ్ ఇంక రోడ్డు ఒకటే రోడ్డేళ్ళకి. ఇంకా నేను అలాగ వస్తే అదే రైట్ రోడ్డు అని చెప్పి ఫిక్స్ అయిపోతారు ఇక్కడ జనాలు. వచ్చానో లేదో అప్పుడే వైజాగ్ రోడ్ల మీద వైజాగ్ ట్రాఫిక్ అయితే నాకు వెల్కమ్ చెప్పేసింది. ఇంతకీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పటి నుంచి ఆక్కుంటా వెళ్ళాల్సిందే. కొంచెం ఎట్లకి వచ్చేస్తే బాగున్నావు అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎండకి ఇక్కడ ఉండాలంటే కనుక ఎలా ఉంటుందంటే ఈ జాకెట్లో స్నానం చేసేయాలనిపిస్తారు వెంటనే వెళ్ళి. అలా ఉంటుంది పొజిషన్. ఇప్పటికే సన్బాబాయ్ ఎరగేస్తున్నాను. నాకైతే చెమటలు పట్టేసినాయి లోనంతా కూడా, మామూలుగా లేదుగా. అరే బాబు అటైనా వెళ్ళు ఇటైనా వెళ్ళరా రే. బాగుంది ఇది. ఫైనల్గా తాటి చెట్ల పాలనలో ఉన్న వీగర్స్కి అయితే వచ్చేసాం మనం. వెహికల్ అయితే కనుక ఇలా రివర్స్లో పార్క్ చేసేద్దాం. మనం తాటి చెట్ల పాలన ఉన్న వీగర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం లోన్కెళ్ళి అయితే కనుక చూపిస్తా చూడండి మొత్తం అంతా. మనం వీగర్స్ లోన్కి అయితే అనలేక అసలు ఏమేమి ఉన్నాయి అన్నది చూద్దాం రండి. స్టైలిష్ కిట్ రైడింగ్ సంబంధించిన యాక్సెసరీస్ చాలా ఉన్నాయి ఇక్కడ, మీకు చూపిస్తా చూడండి. సాడిల్ బ్యాగ్స్, హెల్మెట్స్, రైడింగ్ షూస్, జాకెట్స్, రైడింగ్ ఫ్యాన్స్, ఇన్ని మోడల్స్, ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ తో చాలా ఉన్నాయి ఇక్కడ. మనకు కావాల్సిన అయితే కనుక అన్ని తీసుకోవాలనిపిస్తుంది, కానీ నేనైతే కనుక టాప్ బాక్స్ మాత్రమే వేయించుకొని వెళ్ళిపోతా. మన వెహికల్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ పైకి అయితే ఎక్కించిన తర్వాత ఇంకా టాప్ బాక్స్ అయితే ఫిక్స్ చేయించడమే లేదు. ఇంకా ఫాగ్ ల్యాంప్స్ కూడా వేయించుకుందాం అనుకుంటున్నాం, కానీ బడ్జెట్ అయితే ఎక్కువైపోయింది. దానికోసం అని చెప్పేసి వేయించట్లేదు. ఇంకా మనకు ఇప్పుడు స్క్రామ్లో 400X ఉంది కదా, ఇది వచ్చేటప్పుడు 3M కంపెనీ. మనం అయితే కనుక ఇప్పుడు చట్నీస్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే కనుక పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుంది అంట. లోన్కి వెళ్ళి అయితే టేస్ట్ చేద్దాం మనం, లేట్ చేయకుండా. ఆకలి అయితే కానీ దంచి కూడా వేస్తుంది. ఇంకెలాగో మన వాళ్ళు కూడా భోజనం చేయడానికి అయితే బయటికి వెళ్ళారు. ఇంకా నేను కూడా భోజనం చేస్తే ఒక పని అయిపోద్ది కదా. రెస్టారెంట్ లోన్కి అయితే ఎంటర్ అయిపోయాం. చూడడానికి అయితే అంబియన్స్ చాలా బాగుంది కదా. ఇంకా మనం ఫుడ్ అయితే కనుక ఆర్డర్ చెప్పేసుకొని సర్వ్ అయితే చేయించేసుకుంటున్నాను. ఫుడ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఆకలికి అయితే కనుక హద్దు లేదు, మామూలుగా వేయట్లేదు. ఆకలి అయితే కనుక కుమ్మేలు మామూలుగా కాదు. ఇంకా ఫేమస్ పన్నీర్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఫుడ్ ఎలా ఉంది అన్నది రివ్యూ చేద్దాం. ఇంకా టేస్ట్ చేస్తా, అలాగే వాచ్ చేయండి. బాగుంది నిజంగానే. నాకు నువ్వు బయటకు వచ్చిన వెజిటేరియన్ తిన్నాను చాలా తక్కువ, కానీ చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారని చెప్పి నేను వచ్చా. వచ్చినందుకైతే సాటిస్ఫై. స్పైసీ ఓవర్గా ఏం లేదు, చాలా లిమిటెడ్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. షేర్వా కూడా ట్రై చేద్దాం. ఓకే, మన స్పైసీనెస్ అలవాటు అయిపోయి ఇదైతే చాలా తప్పగా ఉంది. యాక్చువల్లీస్లో షాప్లోనే సజెస్ట్ చేశారు ఇక్కడికి వెళ్ళమని. ఫుడ్ చాలా బాగుంటుంది, ట్రై చేయబ్రో అని. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చా. ఆనియన్ మీద అలా తింటే పిండుకుని తింటే భలే ఉంటుంది కదా. మీరు ట్రై చేశారు ఎప్పుడైనా? నేనైతే సాల్ట్, పెప్పర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఇక్కడైతే లేవు కాబట్టి తింటలేదు అలాగా. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. పన్నీర్ బటర్ మసాలా చెప్పా, ఇది స్పైసీగా తిన్నామని చెప్పేసి. ఎలా ఉందన్నా చూద్దాం. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. స్పైసీగా తినొచ్చు. ఈ స్పైసీగా అలవాటు పడిపోయి కొంచెం చప్పగా ఉంటే తినలేకపోతున్నాను నేను అసలు. మొత్తం ఈ పెద్ద స్పూన్ అంత ఉంది పన్నీర్ పీస్ అయితే కనుక. చాలా ఫుల్ అయిపోయింది. మిగిలిన ఫుడ్ అంతా కూడా పార్సల్ చేయించేస్తున్నాయి. ఇంకా నా వల్ల కాదు.
లేదంటే ఈ వైజాగ్లోనే కూర్చోవాలి ఈ రోజంతా నేను. ఒకటి తీసుకుంటే ఇద్దరు తినేయచ్చు చాలా ఫ్రీగా, కరెక్ట్గా సరిపోద్ది. ఒక్కడికే 641 రూపాయి అయింది బిల్లు. బాబోయ్, రేట్లు చూడలేదు, ఆర్డర్ అయితే పెట్టేసాను ముందు నేనైతే. మా చట్నీ ఫుడ్ అయితే కనుక లో స్పైసీతో బాగుంది. ఓకే, 5 స్టార్ రేటింగ్ అయితే కనుక 3 ఇవ్వచ్చు. కానీ నాకైతే కనుక పొట్ట ఫుల్ అయిపోయింది భయ్యో. ఎలా ఉందంటే నా పొజిషన్ ఎవడో సినిమాలో బ్రహ్మానందం హాస్పిటల్కి వెళ్తారు చూడు, ఫుల్గా తినేసి అలా ఉంది నా పొజిషన్ అయితే కనుక. బేభత్సంగా ఉంది. ప్రస్తుతానికి అయితే కనుక మన బండి అయితే కనుక టాప్ బాక్స్ అన్ని ఫిక్స్ చేయడానికి అయితే ఫోన్ చేశారు రమ్మని. మనం ఇంకా వెళ్ళిపోవడమే. కానీ వెహికల్ పికప్ అయితే కనుక అవసరం అబ్బా. వెహికల్ అయితే హెల్మెట్ పెట్టుకొద్దాం అనుకున్నాం కానీ పని అవ్వలేదు. లేదంటే కనుక అంటే టాప్ బాక్స్ పెడుతున్నప్పుడు గోప్రో అన్నీ తీస్తాను, పక్కనే కదని చెప్పి నార్మల్గా వస్తాను అనమాట. దీన్ని చూసి ప్లాస్టిక్ అనుకున్నాను నేను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే తర్వాత అల్యూమినియం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. మనోడు బయటికి వెళ్ళాడంట. ఓకే, మన రైడ్ అయితే కనుక మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా గోప్రోస్ అన్నీ ఛార్జింగ్ ఎక్కేసాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని వద్దాం లోనికి వెళ్ళి. ఫైనల్గా మన బండికి అయితే కనుక టాప్ బాక్స్ అయితే వచ్చేసింది. దీనికి అయితే కనుక ఒరిజినల్ బోల్ట్లు అయితే తీస్తారు, చిన్నగా ఉన్నాయని చెప్పేసి. బయట నుంచి అయితే కనుక కొంచెం పెద్ద బోల్ట్లు తీసుకుని కొంచెం ఎక్కువ కొంచెం లాంగ్ ఉన్నాయి తీసుకుని వేసారనమాట. ఇంకో ఈ ప్లేట్ కూడా దీంతో పాటు వచ్చిందే, చూపిస్తాను ఓపెన్ చేసి. కింద లాక్ ఉంటుంది, లాక్ క్లిక్ చేసి అప్పుడు ఇది నొక్కి ఓపెన్ చేయాలి. సేమ్ దానిలాగే బాగుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైనా పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. ఇది మరీ బ్యాక్ వెళ్ళకుండా ఇది. ఇవైతే ప్లాస్టిక్ ఇచ్చారు, కొద్దిగా అయితే జాగ్రత్తగా ఉండాలి. ఐరన్ ఏమైనా ఇచ్చుంటే బాగున్నాను. వారంటీ ఉందిలే, బట్ నాకైతే ప్రాబ్లం లేదు. వారంటీ ఉంది కాబట్టి మనం చూసుకునే అవసరం లేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనోడు చాలా ఫ్రెండ్లీ అనమాట. ఇంకో దాని కీస్ ఇంకా దీనివి. ఇదేమో లాకు, ఇదేమో అన్లాకు. ఇది కూడా అంటే ఇది అన్లాకు, ఇది లాకు. ఒకసారి ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి అయితే కనుక్కుందాం. ఎందుకంటే మనం తీయాలంటే మళ్ళీ అవస్థలు పడకూడదు కదా. ఒకసారి వీళ్ళంటే కనుక క్లియర్గా చెప్తారు కాబట్టి కనుక్కుందాం. ఏం లేదు, మనం ఇప్పుడు వచ్చేటప్పటికి దీనికి లాక్ పెట్టి ఇలా అన్లాక్ చేసి ఇలా నొక్కి కిందకు నొక్కితే అన్లాక్ అయిపోద్ది. ఇంకా మళ్ళీ ఎందుకు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే క్లియర్గా చూపిస్తా. బాగుంది ఇది కూడా. ఓకే, కింద పడుతుందో లేదో చూసుకోవాలన్నమాట. ఇది ఓపెన్ అయినప్పుడు ఇది కిందకు ఓపెన్ అయిపోద్ది. ఈ లింక్కి ఉండాలన్నమాట, ఆ లింక్కి ఉండాలి. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మనం 1080 బీచ్ పాయింట్కి అయితే వెళ్దాం. వ్యూ అయితే కనుక చాలా బాగుంటుంది. మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. టాప్ బాక్స్ అయితే వేయించేసుకున్నా. ఇంకా మనం అయితే కనుక 1080 పార్క్ అయితే వెళ్దాం. బ్రో వెళ్తా అయితే. బాయ్ బ్రో. ఓకే బ్రో, కలుద్దాం బ్రో మళ్ళీ అయితే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 9.6 km చూపిస్తుంది. ఎక్కడి నుంచి బ్రో, ఎక్కడి నుంచి? వైజాగేనా? ఓకే, బాగుంది బ్రో వెహికల్ అయితే. వెహికల్ చూడడానికి చాలా బాగుంది కదా. వైజాగ్ అంటే మనోడిదే లోకల్. ఓకే బ్రో, బాయ్. నేను ఎలా వెళ్తా, బాయ్. ఫ్లైఓవర్ ఎక్కాలి ఇప్పుడు మనం. 7.9 kilometers. కానీ టాప్ బాక్స్ వేయించాను అన్న హ్యాపీనెస్ అయితే బాగానే ఉంది. కానీ ఈ ఎంఎల్ దగ్గరికి వచ్చేస్తున్నాయి అన్న భయం అయితే కనుక ఇంకా బాగుంది. ఫస్ట్ అయితే నాకు టాప్ బాక్స్ ఈ బండికి ఒకటంటే ఫిట్ అయిపోతే ఇంకా ఫాగ్ ల్యాంప్స్ ఈ ఒక్కటి వేయించుకుంటే చాలు ఇంకా. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. బ్రో అయితే కనుక మరీ వేయించుకోమని చెప్పేసి అన్నాడు. కానీ ప్రస్తుతానికి అయితే బడ్జెట్ చాలా టైట్గా ఉంది. కానీ హెల్మెట్ అంత మటు పట్టుకోలేక కేవలం నేను టాప్ బాక్స్ కొన్నాను తప్ప లేదంటే కొనకపోతున్నాను. ఇంతకీ నేను 1080 బీచ్ వ్యూ పాయింట్కి ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ ఒక షిప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ మిర్రర్స్ మార్చుకోవాలి. అబ్బా, ఇదైతే కనుక ఇది బాగానే ఉంటుంది రైట్ సైడ్ది. ఇది మాత్రం ఇలా వంకరది, ఎప్పుడు ఎలా మారిపోద్దో తెలియదు. ఇది అప్పటి వరకు ఎలా తిరిగి ఉంటుంది,
టప్మని ఇలా వెళ్ళిపోద్ది దానికి. ఈ హెచ్డి వర్డ్ డిజైన్ చేసినప్పుడు అయితే కనుక చాలా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇది అదనే కాదు, రస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఈ రస్ట్ అన్నది ఇంకా కామన్ గా పడుతున్నాను. నేను లైట్ తీసుకున్నా, షోరూమ్కి వెళ్ళినప్పుడు అలా క్లియర్ చేస్తున్నారులే, మొత్తం అంతా రఫ్ చేసి పెయింట్ కొడుతున్నారు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఈ మిర్రర్స్ అన్నది ఇలా డిజైన్ చేస్తారు ఒక అడ్వెంచర్ వెహికల్ కి. డిజైన్ చేసింది అసలు పర్ఫెక్ట్ అన్న చూసుకోరా. అది పక్కన పెట్టేస్తే హెడ్ లో ఉంచి ఇంజిన్ ఆయిల్ లీకేజ్ అయిపోతుంది. 7,000 కిలోమీటర్లకి, 7,245 కిలోమీటర్లకి హెడ్ లోంచి లీకేజ్ అయిపోతుంది. అనాబాండ్ వేసి మళ్ళీ మొత్తం అంతా సెట్ చేశారు నిండాన్ని. మన రైడ్ అయితే కనుక ఆఫ్ రోడింగ్ కి బండి అయితే సెట్, కాకపోతే కొంచెం స్లోగా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఆ క్లచ్ ప్లేట్లు అన్నీ కొత్తవి వేశారు కదా, మళ్ళీ స్పీడ్ గా వెళ్ళిపోయానంటే వాటికి ఎఫెక్ట్ అవుతాయి. బండి నిన్న చెప్పడం మర్చిపోయాను మీకు, నిన్న వెహికల్ క్లీన్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనమాట, మొత్తం కింద నుంచి వచ్చే ఐరన్ నిజంగా వస్తాయి అని చెప్పి నాకు తెలియదు ఇప్పటి వరకు. డస్ట్ పార్టికల్స్ అంటే ఓన్లీ రజన ఎవరెవరు పడతా ఉంటారు కదా రన్నింగ్లో అనుకున్నా, కానీ ఏంటంటే పట్టికి బెల్లం ఉంటుంది చూడండి, అంత సైజులో ఉన్నాయి ఒక్కొక్కటి కూడా డస్ట్ పార్టికల్స్. దీనికి ఫిల్టర్ ఇచ్చాడు కాబట్టి దాని కిందకి వెళ్ళిపోతాయి అంట. నిన్న క్లీన్ చేశాడు సాయి అయితే. నిజంగా బయట వాళ్ళు అయితే కనుక దగ్గరికి వెళ్ళి అయితే చూపించరు, కానీ మన వాళ్ళు అయితే చూపిస్తున్నారు అన్నారు. పక్కన పెట్టేస్తే ఇన్ని రోజులు లేనిది కొత్తగా రూల్స్ ఏంటి వీడియో తీసుకోవడానికి. నేను ఫోన్ చేసి అడిగినా కానీ ఓకే అండి మీకు దగ్గర నుంచి చూపిస్తారు అని చెప్పేసి, నేను ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది నేను మీకు చెప్పడం కోసమే కదా, అసలు ఇలా చేశారని చెప్పడానికే కదా. ఇప్పుడు షోరూమ్ నుంచి ఏదో బ్యాటరీ రివ్యూ చెప్తున్నట్టు ఎంత ఓవరాక్షన్ చేశారంటే నిన్న అంత ఎంత కాదు. అదే పనిగా ఫాగ్లెస్ కూడా వేయించేసుకున్నాం అనుకున్నాం, కానీ మరి టూ మచ్ అయిపోతుంది. ప్రైస్ 12,000 అయిపోతుంది. దానికోసమే ఇంక నేను వేయించలేదు. ఇంకా 4.2 కిలోమీటర్స్ చాలా తొందరగా వచ్చా మాట్లాడుకుంటా. ఇంకా ఎన్టీఆర్ బీచ్ రోడ్లో అయితే ఉన్నాం. ఇంకా మీకు ఎదరకుండా కొండ కనిపిస్తుంది చూడండి, మీకు కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. ఈ కొండ ఏంటని అనుకుంటున్నారా? కైలాసగిరి అండి. చూపిస్తా చూడండి, పెద్ద అక్షరాలతో కనపడతాయి. ఈ చిన్నపిల్లలు చూడండి చెయ్యట్టుగా ఎలా దాటుతున్నారు. కానీ ఇప్పుడున్న పిల్లలు చాలా అప్డేటెడే. ఆల్మోస్ట్ నాకైతే ఒక 12 to 14 ఇయర్స్ వచ్చేంత వరకు నేను ఆ వీడియో గేమ్ ఈ వీడియో గేమ్కి వచ్చాంటారు, కానీ వీళ్ళు మాత్రం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, చాటింగ్లు, పులిహోరలు అన్నీ కలిపేస్తున్నారు. అప్పుడే ఇంత ఉంటున్నారు, కానీ టెక్నాలజీ కోసం ఎంత బాగా తెలుసుకుంటున్నారు. రోప్ వేకి పైకి వెళ్తే కనుక మళ్ళీ ఈ వ్యూ పాయింట్ అన్నది మళ్ళీ మిస్ అయిపోతాం, అటు ఇటుగా మళ్ళీ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇది కవర్ చేసుకున్నామంటే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. 1 టైం రైడ్ వైజాగ్ వరకు, అక్కడి నుంచి అలా డియోమాలి ఒకేసారి రైడ్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యా. భలే ఉందా వ్యూ పాయింట్ అయితే కనుక. 1080 పార్క్, ఇంకెక్కడే పార్కింగ్ ఉంటుందంట. పార్కింగ్ చేసుకుని మనం ఇంకా లోనికి వెళ్ళిపోవడమే. ఓహో పార్కింగ్ అయితే అసలు ఖాళీ లేదుగా. ఓకే పార్కింగ్ ఉంది ఇక్కడ, కార్ పార్కింగ్ కాదులే, నార్మల్ పార్కింగ్ ఉంది. ఫైనల్ గా మనం పార్కింగ్ అయితే చేసేస్తున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు 1080 వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడైతే కనుక ఒక మూవీ షూటింగ్ జరుగుతుంది. మనం అయితే కాదు ఫ్రంట్కి వెళ్ళి అయితే మాట్లాడదాం ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఎందుకంటే ఆ హీరో ఎవరో తెలుసా? ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ తమ్ముడు. మనం అలా ఫ్రంట్కి వెళ్ళి అయితే కనుక క్యారవెన్స్ అయితే చూపిస్తాను మీకు. క్యారవెన్స్ చూడండి ఎలా ఉన్నాయో. మనం ఇప్పుడు లోన్కి అయితే వెళ్దాం. మనం ఇంకా అలా స్ట్రైట్గా ఫ్రంట్గా వచ్చేస్తే పార్క్ దగ్గర నుండి ఇంకెక్కడ చూడండి బీచ్ కనబడుతుంది. మనం ఈ పార్క్ని అయితే కనుక ఒక రౌండ్ వేసుకుని అలా కిందకి అయితే వెళ్దాం. పార్క్ కూడా చాలా నీట్గా ఉంది, ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఇంకానే వే టు బీచ్ అప్రోచ్. ఇలాగైతే కనుక కిందకి బీచ్కి వెళ్ళొచ్చు అంట. ఇంకో కిందకి మెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చక్కగా దిగిపోయి మొత్తం అంతా వీడియో ఫుటేజ్ తీసుకొని వ్యూ పాయింట్ అయితే భలే ఉంది చూడండి. నిజంగా చాలా బాగుంది కదా వ్యూ పాయింట్. ఏంటి ఇక్కడ కూడా రేవు పోలవరంలో కాకులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకో చూడండి షిప్ అన్నదే కొట్టుకొస్తుంది అన్నాం కదా ఒడ్డుకి. చాలా కోట్లు ఖర్చు పెట్టారు ఇది సముద్రంలోకి రావడానికి, కానీ పని అవ్వలేదు. ఇంతకీ ఈ షిప్ ఎక్కడదంటే బంగ్లాదేశ్ అనమాట. మనం అయితే పైకి వెళ్ళి మొత్తం అంతా సరదాగా రికార్డ్ చేసుకుని వద్దాం. మనం అయితే ఇక్కడ ఒక డ్రోన్ షాట్ ఎగరేస్తే చాలా బాగుంటుంది. మనం కిందకి వెళ్ళి అయితే డ్రోన్ షాట్ ఎగరేద్దాం. వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. ఏంటిగా ఫస్ట్ అయితే మనం డ్రోన్ షాట్ ఎగరేసిన తర్వాత మిగిలిన అన్ని చేద్దాం. ఇక్కడ డ్రోన్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఏమీ లేదు. ఇక్కడ ఏమో లోకల్ వాళ్ళు వచ్చి డ్రోన్ ఎగరేయకూడదు అని చెప్పేసి రాడ్ వేసి కూర్చున్నారు ఇప్పటి వరకు. మనం ఏదో ఒకలా పై నుంచి అయితే ఎగరేద్దాం, ట్రై చేద్దాం అనుకోండి. గాలి అయితే చాలా గట్టిగా ఉంది. అదే దగ్గరలో ఉంటే కనుక ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
చూస్తాను, పాసిబిలిటీ ఉంటాయి కనుక ఎగరేసేద్దాం. ఒకసారి వస్తామేంటి, మళ్ళీ రెండోసారి కూడా విజిట్ చేస్తాం కదా. కానీ షిప్ అయితే చూడండి, షిప్కి ఉన్న చైను అక్కడి నుంచి ఆ కొండ దగ్గర కట్టారనమాట. పైకి అయితే వెళ్ళనివ్వరు అంటున్నారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం, వెళ్ళనిస్తే కనుక పైకి వెళ్ళిపోదాం. డ్రోన్ ఒకసారి ఆ చివరికి వెళ్దాం, ఎవరైనా ఎగరేస్తారో లేదో ట్రై చేసి, ఎవరు లేకపోతే జమ్మని ఎగరేసాడు ఓపెన్ చేసి. విజిటర్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు, లోన్కి అయితే అలౌ చేయరంట. ఓకే, మనం బయట నుంచి అయితే చూద్దాం. మొత్తం ఇవన్నీ కూడా రోపులతో, పెద్ద పెద్ద రోపులతో కట్టేశారు, అటు ఇటు కదలకుండా. మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నడుచుకుంటూ వచ్చాను. ఇటు సైడ్ వ్యూ అయితే ఎలా ఉంది, చాలా లోనికి వెళ్ళిపోయాను. బోట్ అయితే కనుక ఇంత ఒడ్డుకి ఎలా కొట్టుకొస్తుందో అర్థం కావట్లేదు. అది కూడా పైగా ఈ రాళ్ళు పక్క నుండి, ఇది హైలైట్ కదా. ఒక్కలో చాలా క్రేజీగా దిగుతున్నారు ఫొటోస్ అయితే కనుక ఈ షిప్ నట్టుకుని. నిజంగా బీచ్ వ్యూ అయితే కనుక చాలా బాగుంది. తిరుగుతుందని చెప్పాను కదా, అంగొండి పైన టెంట్ వేశారు కదా, కెమెరా కనపడుతుందా? ఇంకో అక్కడ బౌన్సర్స్ అయితే పెట్టారు పైకి వెళ్ళనివ్వకుండా. మనం ఇంకా ఆల్ రౌండ్ తిరిగి అయితే వెళ్ళిపోవచ్చు. సేఫ్టీకి డ్రోన్ ఎగరకపోవడమే మంచిదండి. మనం ఇందాక స్ట్రైట్కి వెళ్ళిపోయాం, కానీ ఇప్పుడు ఆల్ రౌండ్ తిరిగి వచ్చి మూవీ షూటింగ్ కోసం మొత్తం అందరూ పోలీసులే. నిజంగానే పెనాల్టీ పడిపోతుంది. తమ్ముళ్ళు చెప్పి మంచి పనే చేశారు, కానీ ఈసారి వచ్చినప్పుడు ఎగరేద్దాం. రిస్క్ ఎందుకని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఏం తీయలేదు. ఇంకా వెళ్ళిపోయి ప్రవీణ్ గారిని పికప్ చేసుకుని చలో రాజమండ్రి. మనం అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. మనం తెన్నేటి పార్క్ నుంచి అయితే కనుక వెళ్ళిపోతున్నాం. అబ్బా, ఇక్కడ నుంచి వ్యూ చూడండి, నిజంగా అదిరిపోయింది కదా. ప్రవీణ్ గారు అయితే కనుక 5.6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నారు. ఆయన్ని అయితే పికప్ చేసుకుని లెట్స్ గో టు రాజమండ్రి. రోప్వేకి వెళ్దామని చెప్పేసి అనుకున్నా, బట్ టైం అయితే సరిపోవట్లేదు. రేపు కాకుండా ఎల్లుండి రైడ్ కదా, మొత్తం అన్ని గ్యాదర్ చేసుకుని రేపే మొత్తం అన్ని సెటప్ చేసుకుంటాం అనమాట. కానీ ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది. ఆ పార్క్ దగ్గర అయితే టర్నింగ్ తిరగడానికి లేదు, ఏదీ లేదు. ఇంకా దగ్గర పావు గంట అరగంట ఆగాల్సి వస్తుంది. వీడియో ఎలా ఉందన్నారు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.